టు కథ కోకిల యూట్యూబ్ ఛానల్. ఈ పాసురంలో చెప్పినటువంటి నూట్రుంచు వర్గం అనేటువంటి 10వ పాసురంలో చెప్పినటువంటి ఆళ్వార్లు ముగ్గురు. వీళ్ళనే మొదలాళ్వార్లు అంటారు. వీళ్ళు ముగ్గురు. ఒకళ్ళు పొయ్గై ఆళ్వార్, రెండవవారు భూతత్తాళ్వార్, మూడో ఆయన పేయాళ్వార్. వీళ్ళ గురించి ముందు చూద్దాం. తర్వాత వీళ్ళ జీవితంలో వచ్చిన ఒక ముఖ్యమైన సంఘటనని కుదిరితే ఈ షాట్లో, లేకపోతే దీని తదనంతరం షాట్లో పూర్తి చేస్తాం. పొయ్గై ఆళ్వార్. ఈయన జన్మస్థలం కాంచీలోని తిరువెక్క. సొన్నవెళ్ళం సెయ్ద పెరుమాళ్ స్వామివారి కోవెలలో ఉన్నటువంటి కొలనుని పొయ్గై. పొయ్గై అంటే సహజంగా ఏర్పడేది పొయ్గై అంటారు. అదే నీటిని చుట్టూరా రాళ్ళు పెట్టి అడ్డం కట్టేదాన్ని తటాకం అంటారు. ఇది పొయ్గైలో సహజంగా ఏర్పడినటువంటి కొలనులో ఒక తామరలో స్వామి ప్రత్యక్షమయ్యాడు అయోనిజుడుగా. ఈయన తామరలో ప్రత్యక్షమయ్యారు. ఈ పొయ్గై ఆళ్వార్ రాసినటువంటి పాసురాలని మొదల్ తిరువందాది అంటారు. తర్వాత ఈయన పాంచజన్యం, విష్ణువు యొక్క పాంచజన్యం యొక్క అంశాన్ని చెప్తారు. రెండవ ఆళ్వారు భూతత్తాళ్వార్. తొండైనాడు అని పేరు పొందినటువంటి జిల్లాలో మహాబలిపురం, పల్లవరాజు నరసింహవర్మ చేత స్థాపించబడినటువంటి మహాబలిపురంలో మల్లెపూలు మధ్యలో మధుమాధవి తీగల మధ్య బిడ్డగా అవతారం వచ్చారు. ఈయన కూడా అయోనిజుడు. ఈయన కౌమోదకి గద యొక్క అంశంగా చెప్పబడతారు. మూడవ ఆళ్వార్ పేయాళ్వార్. చెన్నైలో మైలాపూర్లో ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలోని బావిలో ఎర్రగన్నేరు పుష్పంలో ఈయన అవతరించారు అయోనిజుడిగా. ఈయన విష్ణుమూర్తి యొక్క నందకం యొక్క అంశ అని చెప్పబడతారు. ఈ ముగ్గురు ఆళ్వారులు కలిసిన సంఘటనే మనము చెప్పుకోబోతున్న అద్భుతమైన సంఘటన.